జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో శనివారం పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సాగునీటి సరఫరా మేడిగడ్డ అన్నారం సుందెల్లా కుంగిపోయాయి. దీంతో కాళేశ్వరం ద్వారా సాగునీరు అందించే భారం ఎస్ఆర్ఎస్పీ పై పడుతున్నప్పటికీ సాగునీటికి ఇబ్బంది లేకుండా 10 లక్షల ఎకరాలకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాళేశ్వరం లోటు కనపడకుండా చర్యలు చేపట్టారు. రైతులు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. సాగు యోగ్యమైన భూమి ఎంత మొత్తం అనే పరిమితి లేకుండా ఏ విధమైన ఆంక్షలు లేకుండా రైతు భరోసా 26 నుండి అమలు చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారని గుర్తు చేశారు. మన వడ్ల కొరకు చేసిన ఎక్కడైనా కటింగ్ అయిందా? 4 కిలోలు 5 కిలోలు గతంలో చేసిన ఇక్కడ కటింగ్ చేసిన మీరు సాక్ష్యం దాన్ని. రైతుల పక్షాన్ని ఈ విధంగా మేము ఎప్పుడు కూడా పెద్ద జీవన్ రెడ్డి గారి జిల్లాకు సంబంధించిన పెద్ద వారి నేతృత్వంలో కూడా ఈ రైతాంగం అంతా కూడా ఎక్కడ కూడా ఆందోళన పడదు. ఏ సమస్య వచ్చినా మేము పరిష్కారం చేయడానికి ప్రభుత్వం తరఫున అందుబాటులో ఉంటామన్న విషయాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ, ఇప్పుడు ఏదైతే బీర్పూర్ మండలానికి సంబంధించిన రైతులు కానీ ధర్మపురి మండలానికి సంబంధించిన రైతాంగం అంతా కూడా ఈ రాత్రి వరకు కానీ రేపు సాయంత్రం వరకు కానీ ఈ నీళ్లు వాళ్ళకు సంబంధించినటువంటి నది లోపల వస్తాయనే విషయాన్ని, గోదావరి నది లోపల వస్తాయనే విషయాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ, గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ ఇరిగేషన్ మినిస్టర్ గారికి, అదేవిధంగా నేను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు గారి పెద్దలు శాసన మండలి సభ్యులు గౌరవ మాజీ మంత్రి జీవన్ రెడ్డి గారు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. లక్ష్మణ్ గారు కలెక్టర్ గారితో రివ్యూ పెట్టించి కలెక్టర్ గారితో ఏదైతుందో ఈ వాటర్ రిలీజ్ ఎసెన్షియాలిటీ అనేది తెలియజేయడం ఫార్చునేట్లీ గాట్ ఇట్. అందుకు మీకు ఈ లెటర్ ఇచ్చిందని చెప్తాను. మాకు స్ట్రెంత్ ఎట్లొచ్చిందంటే బికాస్ ఆఫ్ ది ప్రపోజల్ సెంట్ బై ది కలెక్టర్. కలెక్టర్ గారు 12,000 ఎకరాలు సాగుకు సంబంధించి ప్రత్యేకంగా ప్రభుత్వం నీరు విడుదల చేస్తేనే కానీ అవకాశం లేదు అన్నటువంటి ఒక వారు ఏదైతే లక్ష్మణ్ గారు రివ్యూ చేసి ఇది మాకు బేస్ అయింది. అందుకే మీకు కాపీ ఇచ్చేది. ప్లీజ్ కోట్ ఇట్.